కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అని అర్థం. కస్టమర్ యొక్క అడ్రస్, డీటెయిల్స్ గురించి బ్యాంకులు ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రాసెస్. కేవైసీ ఎక్కువగా బ్యాంక్స్లోనే యూజ్ అవుతుంది. ఇది బ్యాంక్ సర్వీసెస్ని మిస్యూజ్ చేయకుండా కాపాడే ప్రక్రియ. ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా చేసుకోవాలి. కేవైసీని చాలా రంగాల్లో ఉపయోగిస్తారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో కూడా కస్టమర్ ప్రొఫైల్స్ని వెరిఫై చేయడానికి యూజ్ చేస్తారు. కేవైసీలో ముఖ్యంగా 3 కాంపోనెంట్స్ ఉంటాయి: ఐడెంటిఫికేషన్ ప్రాసెస్, కస్టమర్ డ్యూ డెలిగెన్స్, ఎన్హాన్స్డ్ డ్యూ డెలిగెన్స్. ఈ మధ్యకాలంలో కేవైసీ ప్రాసెస్ని గవర్నమెంట్ బాగా ఉపయోగిస్తుంది. ఫ్రాడ్ జరగకుండా ఆపడానికి ఈ ప్రాసెస్ని ఎంచుకుంటుంది ప్రభుత్వం. చాలా గవర్నమెంట్ స్కీమ్స్లో కేవైసీని తప్పనిసరి చేశారు. మరో ప్రభుత్వ పథకం కూడా కేవైసీ ప్రాసెస్ని అనుసరించనుంది. ఇప్పుడు రేషన్ దుకాణాల్లో కూడా ఈ పద్ధతిని అనుసరించనున్నారు. మన దేశంలో రేషన్ షాపులపై చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. సొసైటీలో పేద వర్గాలకు ఆహార నిల్వలు మరియు ఇతర గృహ పరికరాలను రేషన్ షాపుల ద్వారా చేరుస్తున్నారు. ఇష్యూ ధర ఆధారంగా వారు స్టాక్లను పేద వ్యక్తులకు ఇస్తారు. ఇష్యూ ప్రైజ్ అనేది పేదలకు సరుకులను అందించడానికి ప్రభుత్వం ఎంచుకున్న ధర. ఈ పథకంలో ఫ్రాడ్ జరగకుండా ఉండడానికి ఈ కేవైసీని ప్రభుత్వం అమలు చేయనుంది. తప్పనిసరి చేయబోతున్నారు కూడా. రేషన్ దుకాణాల్లో అప్డేట్ చేసిన ఈ పాస్ మిషన్ల ద్వారా కార్డులో నమోదైన వారందరి వేలిముద్రలు తీసుకుని వారి వివరాలు నమోదు చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కేవైసీకి గడువంటూ ఏమీ లేదని పౌర సరఫరా సంస్థ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు.